హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే మనకి ఫోటోషాప్ మనకు కంప్యూటర్లో యూజ్ చేస్తాం కదా ఫోటోషాప్. అదే మనం మొబైల్లో కూడా మనం యూజ్ చేసి ఫొటోస్ కూడా మనం ఎడిట్ చేయొచ్చు అనమాట. అది ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, అది ఆ ఫోన్లో ఏంటిది, అసలు ఏం చేయాలి ఫోన్లో అలా రావాలంటే అనేది ఈరోజు మనం ఈ టాపిక్లో అనేది మనం తెలుసుకుందాం గాయస్. దానికోసం మీరు ఏమీ చేయవసరం కూడా లేదు. డైరెక్ట్గా మీరు ఒక చిన్న అప్లికేషన్ అనేది మీ ఫోన్లో ఉంటే సరిపోతుంది. అంటే మీరు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాల్సిన కూడా లేదు. ఆటోమేటిక్గా మీకు ఒక బ్రౌజర్ అనేది మీ ఫోన్లో ఇవ్వడం జరుగుతుంది. ఏ ఫోన్ అయినా సరే మనకి ఒక బ్రౌజర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది గాయస్. ఆ బ్రౌజర్లో ఒక వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో మీరు లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఆ వెబ్సైట్లోకి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోగానే మనకి అంటే డైరెక్ట్గా మనకి ఫోటోషాప్ లాగా మనకి ఫ్రేమ్ కానీ మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా సేమ్ ఫోటోషాప్ లాగే మనకి రావడం జరుగుతుంది అనమాట. అది ఏ వెబ్సైటు, అది ఎలా ఉంటుంది, దాన్ని అసలు ఎట్లా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం గైస్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మీ క్రోమ్ నేనేం చేస్తున్నా అంటే నేను క్రోమ్లో అనేది ఓపెన్ చేస్తున్నాను. మీరేంటంటే మీకు ఇష్టం వచ్చిన బ్రౌజర్లు అనేది ఓపెన్ చేయండి గైస్. ఇంకోటి నేను చూస్తున్నాను చూడండి, నేను క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇంకోటి గైస్, మనకి క్రోమ్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే మనకి చూసారు కదా, ఇంకోటి ఆల్రెడీ ఫోటో అనేది ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా అనేది చూద్దాం గైస్. ఫస్ట్ దీంట్లో ఏంటంటే మనకి ఫోటో అనేది మనకి వేరే కలర్లో అనేది చేంజ్ అయిపోవడం జరుగుతుంది. తర్వాత మనం అనేది ఆ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవాలన్నమాట. ఏం లేదు, దానికి మనకి ఎంత పెద్ద టైం కూడా అవసరం లేదనమాట. చిన్న సెట్టింగ్తో మనకి మొత్తం ఫ్రేమ్ అనేది చేంజ్ అయిపోవడం జరుగుతుంది. ఫస్ట్ మనం చూద్దాం ఎట్లా చేంజ్ చేసుకోవాలి, ఎట్లా చేయాలి అనేది. ఇంకోటి నేను ఫస్ట్ ఇంకోటి ఫైల్ అని ఉంది కదా, డైరెక్ట్గా మనం ఇక్కడ ఫైల్ మీద అయినా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ కింద మనకి న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, అదైనా క్లిక్ చేయొచ్చు అనమాట. లేకపోతే మనకు వచ్చేసరికి ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్ అని ఉంది కదా, దాని క్లిక్ చేసుకోవచ్చు. అంత కాకపోతే మనకి చూసుకున్నట్టయితే పిహెచ్డీలు ఉంటాయి కదా, అవి కూడా డైరెక్ట్గా దీంట్లో మనం ఓపెన్ చేయొచ్చు అనమాట. ఓపెన్ చేసి దీంట్లోనే మనం ఎడిట్ చేయొచ్చు. నేనేం చేస్తున్నానంటే న్యూ ప్రాజెక్టు తీసుకోవడం జరుగుతుంది. నేను న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగలను. మన సైజు ఎంత సైజు కావాలంటే అంత సైజు మీద మనం క్లిక్ చేసుకోవచ్చు అనమాట. నేను ప్రస్తుతానికైతే ఇన్స్టా స్టోరీ అనేది క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ అన్నది కదా పైన, ఈ క్రియేట్ బటన్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి క్రియేట్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. ఇంకోటి క్రియేట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇంటర్ఫేస్ బ్యాక్గ్రౌండ్ వైట్ను, ఫ్రంట్ వచ్చేసరికి మనకి బ్లాక్లో అనేది మనకి రావడం జరుగుతుంది. ఇలా రాగానే మనం ఏం చేయొచ్చు అంటే ఒక మాలు ఫోటో వరకు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి డైరెక్ట్గా మన అక్కడ పైన ఫైల్స్ అని ఉంది కదా, ఆ ఫైల్స్ అనే దాన్ని మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి ఫైల్స్ అని క్లిక్ చేసి ఓపెన్ అని కొట్టా ఉంటేనే ఓపెన్ అనేది అయిపోవడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఫైల్స్ అని ఉంది కదా, ఫైల్స్ని మనం డైరెక్ట్గా నాకు నచ్చిన ఫోటో అనేది నేను ఓపెన్ చేయడం జరుగుతుంది. మీకు ఏ ఫోటో నచ్చితే ఆ ఫోటో అనేది ఓపెన్ చేయండి గాయస్. ఇదిగోండి, దీంట్లోకి వెళ్ళిపోయి మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇన్వర్ట్ అని ఉంటుందన్నమాట. మీరు ఫోటో అప్లోడ్ చేయగానే మనకి ఇన్వర్ట్లో అనేది రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మళ్ళీ ఇన్వర్ట్ అనేది క్లిక్ చేయగానే ఇంకోండి అంతకుముందు ఇంకోండి ఇలా ఉంది కదా, దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా మనం ఇన్వర్ట్ ఉంది కదా, ఆ ఇన్వర్ట్ మీద క్లిక్ చేయగానే చూడండి ఎలా మారిపోయింది. ఫోటో మామూలుగా నార్మల్గా వచ్చేసింది. ఇంక నార్మల్గా వచ్చిన తర్వాత మీకు ఎలా ఎడిట్ చేసుకోవాలంటే అలా అనేది మీరు ఎడిట్ చేసుకోండి గైస్. మనకి చూడగానే ఫోటో చూసారా ఎట్లా వచ్చిందో. దీన్ని మనం కలర్స్ చేంజ్ చేసుకోవడం కానీ, లేకపోతే మనకి ఎలా ఉంటుందో ప్రో వర్షన్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం చేంజెస్ చేసుకొని అదేసి అందరికీ ఫోటోషాప్ వచ్చే ఉంటుంది. దాంట్లో ఎలా చేంజ్ చేసుకోవాలి అవన్నీ కూడా మీకు తెలిసి ఉంటుంది అనమాట. దీన్ని డైరెక్ట్గా మీరు ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేసి మన ఫోటో మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మన ఫోటో అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు గాయస్. ఇదిగోండి చూసారు కదా, మనకి ఇంత ఫోటో అనేది ఇట్లా రావడం జరుగుతుంది. తర్వాత మనం ఉండేది అంటే ఎడిట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కోలాగా ఎడిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మన ఇష్టం అనమాట, ఎవరు ఎట్లా ఎడిట్ చేస్తారో మనకి తెలియదు కదా, ఒక్కొక్కరు ఒక్కోలాగా ఎడిట్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది అనమాట. మీరు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోండి గాయస్. ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎంతవరకు మీరు
సబ్స్క్రైబ్ చేసుకోబోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.